Hi, hello friends. నేను మీ బ్రదర్ రాజేష్. టుడే ఐ వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ GR1. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ టు అవర్ లాస్ట్ క్లాస్. మీరు మన లాస్ట్ క్లాస్కి చూపించిన రెస్పాన్స్ దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మీరు కమెంట్ కూడా చేసిర్రు అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. దట్ ఈస్ లైక్ ఎంకరేజ్మెంట్ టు మీ. అండ్ మీరు అలానే ప్రతి క్లాస్ కింద కమెంట్స్ పెట్టండి, నా మిస్టేక్స్ కూడా నాకు తెలుస్తాయి. ఓకేనా? అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 14. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆర్టికల్ 14. ఓకేనా? ఆర్టికల్ 13 వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇన్ అవర్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు నో అబౌట్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14. ఆర్టికల్ 14. ఆర్టికల్ 14. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ క్వశ్చన్ ఏంటంటే ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 అయితే ఈక్వాలిటీ గురించి చెప్తుంది. మరి ఈ ఈక్వాలిటీ అనే వర్డ్ మీరు ఎక్కడెక్కడ చూసిర్రు? కాన్స్టిట్యూషన్లో అయితే టూ ప్లేసెస్లో చూస్తాం. ఒకటి ప్రియాంబుల్లో అండ్ ఇంకొకటి ఆర్టికల్ 14లో. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి చెప్తుంది. అండ్ ఈ ఈక్వాలిటీ అనే వర్డ్ మనం ప్రియాంబుల్లో చూస్తాం అండ్ ఆర్టికల్ 14లో చూస్తాం. అర్థమవుతుందా? ప్రియాంబుల్ అండ్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఈక్వాలిటీ అనే వర్డ్ మనం ప్రియాంబుల్లో చూస్తాం అండ్ ఆర్టికల్ 14లో చూస్తాం ఓకేనా? ప్రియాంబుల్ అండ్ ఆర్టికల్ 14 ఈ రెండు ప్లేసెస్ లో మనం ఈక్వాలిటీని చూస్తాం. ఈక్వాలిటీ అనే వర్డ్ ని చూస్తాం. అర్థమవుతుందా? ఆర్టికల్ 14 ఈక్వాలిటీ గురించి చెప్తుంది. ఈక్వాలిటీ అనే వర్డ్ మనం ప్రియాంబుల్లో చూస్తాం అండ్ ఆర్టికల్ 14లో చూస్తాం. ప్రియాంబుల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ప్రియాంబుల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఓకేనా? ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఓకేనా? ప్రియాంబుల్ ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ అంటే మన ఇండియాలో చాలా డైవర్సిటీస్ ఉంటాయి, చాలా రిలీజియన్స్ ఉంటాయి, చాలా క్యాస్ట్ ఉంటాయి, చాలా రేసెస్ ఉంటాయి. సో చాలా డైవర్సిటీస్ ఉంటాయి అండ్ మనం అందరం కలిసి ఉంటాం. అయితే ఈ డైవర్సిటీస్ని డిస్క్రిమినేట్ చేయొద్దు when it comes to the matters of opportunity. మనం అవకాశాలు, గవర్నమెంట్ జాబ్స్ అలాంటివి ఉంటాయిగా, అలాంటి ఆపర్చునిటీస్ ప్రజలందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. ఓకేనా? రిగార్డ్లెస్ ఆఫ్ దర్ రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్, రేస్. వాళ్ళు ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళైనా, వాళ్ళది ఏ క్యాస్ట్ అయినా, వాళ్ళు ఎక్కడ కొట్టి ఉన్నా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి ఇండియన్ సిటిజన్స్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఇవ్వాలి. అర్థమవుతుందా? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్ ఇచ్చేటప్పుడు అందరినీ ఈక్వల్గా ఇవ్వాలి, సమానంగా పంచాలి. ఓకేనా? వాళ్ళ స్టేటస్ ఎటువంటిదైనా పర్లేదు, వాళ్ళు రిచ్ అయినా పర్లేదు, వాళ్ళు పూర్ అయినా పర్లేదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళకి ఆ రైట్ ఉంది టు గెట్ ద ఆపర్చునిటీస్ ఈక్వల్లీ. ఓకేనా? ఒక రిచ్ అయినా ఒక పూర్ అయినా వాళ్ళందరికీ మనం ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఇదే ప్రియాంబుల్ చెప్తుంది. ప్రియాంబుల్లో ఉన్న ఈక్వాలిటీ. ఓకేనా? ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఓకేనా? ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ public services and public opportunities and anything which is related to the public, that should be distributed equally. Okay na? That is what equality of status and equality of opportunity means. And article 14 లో కూడా మనం ఈక్వాలిటీని చూస్తాం. Article 14 is the first article which deals with the equality. ఓకేనా? ఆర్టికల్ 14 అనేది ఒక ఫస్ట్ ఆర్టికల్, కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆర్టికల్ విచ్ డీల్స్ విత్ ద ఈక్వాలిటీ, సమానత్వంతో డీల్ చేసే ఫస్ట్ ఆర్టికల్ 14. ఓకేనా? ఆర్టికల్ 14 లో 2 క్లాసెస్ ఉంటాయి, 2 క్లాసులు.
two classes 14 class 1, 14 class 2, 14 class 1 and 14 class 2. నోట్ డౌన్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఫర్దర్గా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్ 14 లో రెండు క్లాసెస్ ఉంటాయి. ఆర్టికల్ 14 లో రెండు క్లాసెస్ ఉంటాయి. ఓకేనా? ఆర్టికల్ 14 ఒకటి క్లాస్ 1, ఇంకొకటి 14 క్లాస్ 2. 14 క్లాస్ 1, 14 క్లాస్ 2. క్లాస్ 1 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా. క్లాస్ 2 ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకేనా? 14 క్లాస్ 1 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా. 14 క్లాస్ 2 ఏం చెప్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇక్కడ చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే దీని అర్థం ఏంటి? ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఓకేనా? 14 క్లాస్ 1 అర్థం ఏంటి? everyone is equal in the eyes of law. Equality before law, which means everyone is equal in the eyes of law. అందరూ చట్టం ముందు సమానులే. ఓకేనా? అందరూ చట్టం ముందు సమానులే. That is what 14 class 1 means. Equality before law. Equality before law. ఓకేనా? Everyone is equal in the eyes of లా. ఓకేనా? ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఇది. అండ్ ఈ ఈక్వాలిటీ బిఫోర్ లా దట్ ఈస్ రిలేటెడ్ విత్ రూల్ ఆఫ్ లా. దట్ ఈస్ రిలేటెడ్ విత్ రూల్ ఆఫ్ లా. దట్ ఈస్ రిలేటెడ్ విత్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఒక కాన్సెప్ట్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ కాల్డ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే ఒక బుక్ ఉంటుంది. దాన్ని రాసిన అతను ఏవి డైసీ. ఆ బుక్ లో రూల్ ఆఫ్ లా గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? This rule of law, it is related with the book called the Constitution of England. The Constitution of England. The Constitution of England. This is a book written by A.V. Dicey. A.V. Dicey ఈ బుక్ రాసిండు. ఓకేనా? ఈ బుక్ లో రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ ఉంది. ఈక్వాలిటీ బిఫోర్ లా ఈస్ రిలేటెడ్ విత్ రూల్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా దేనితో రిలేట్ అయి ఉంది? రూల్ ఆఫ్ లా తోనే రిలేట్ అయి ఉంది. మరి రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద సుప్రీమసీ ఆఫ్ లా. సుప్రీమసీ ఆఫ్ లా అంటే లా పైన ఎవరు లేరు. ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. లా కంటే ఎక్కువ ఎవరు కాదు, లా కంటే తక్కువ ఎవరు కాదు, అందరూ సమానులే. అందరూ సమానులే. ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక నార్మల్ సిటిజన్ అయినా లా ముందు అతను సిటిజన్ మాత్రమే, ఒక ఇండియన్ సిటిజన్ మాత్రమే. అర్థమవుతుందా? ఎవ్రీవన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా స్టేట్స్ దట్ ద సుప్రీమసీ ఆఫ్ లా. లా ఈజ్ సుప్రీం. లా కంటే పెద్దగా ఎవరు లేరు. లా ఈజ్ సుప్రీం. ఓకేనా? లా ఈజ్ సుప్రీం. లా ఈజ్ సుప్రీం. ఓకేనా? రూల్ ఆఫ్ లా స్టేట్స్ దట్ లా ఈజ్ సుప్రీం. ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక నార్మల్ సిటిజన్, ఒక వర్కర్ వేసుకున్నాం, వర్కర్ అయినా ఎవరైనా అందరూ ఈక్వలే. అందరూ ఈక్వలే. అందరూ ఈక్వలే. ఒక లా అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ రూల్ ఆఫ్ లా స్టేట్స్. దట్ ఈస్ వాట్ రూల్ ఆఫ్ లా స్టేట్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కోర్ట్స్లలో న్యాయ దేవత ఉంటుంది, కళ్ళకు గంతలు ఉంటాయి. ఎందుకు గంతలు ఉంటాయి? బికాస్ న్యాయ దేవత పని ఏంది? న్యాయం ఇవ్వడం. ఒక ప్రైమ్ మినిస్టర్ తన ముంగడికి వచ్చినా, ఒక నార్మల్ వర్కర్ తన ముంగడికి వచ్చినా తప్పు చేస్తే శిక్ష పడుతుంది, తప్పు చేయకపోతే శిక్ష పడదు. ఓకేనా? ఇక్కడ ఈక్వాలిటీ ఉంటుంది. న్యాయ దేవత చూడాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మినిస్టర్ తప్పు చేసిండా, కథం శిక్షించండి. వర్కర్ తప్పు చేసిండా, కథం శిక్షించండి. ఓకేనా? That is what rule of law means. Rule of law states that there is a supremacy of law. Law is supreme. No one is above the law. Everyone is equal in the eyes of law. Okay na? Equality before law is related with the rule of law that is mentioned in the book called the Constitution of England, written by the person A.V. Dicey. A.V. Dicey. A.V. Dicey. Okay na? Equality before law. ఇప్పుడు ఏ లా తీసుకొచ్చినా కానీ దాని ముంగట అందరూ సమానులే. అందరికీ ఒకటే లా వర్తిస్తుంది. అందరికీ ఒకటే లా వర్తిస్తుంది.
విత్ ద 14 క్లాస్ 1. ఓకేనా, 14 క్లాస్ 1 కిందకు వచ్చిన ఏ లా కూడా అందరికీ వర్తిస్తుంది. ఓకేనా, ఇది ఒక జనరల్ టర్మ్. చూడండి ఒకసారి, ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్ బిఫోర్ ద లా. దాని అర్థం ఏంటి? అందరూ, ఫీమేల్, మేల్, ఫార్మర్, బిజినెస్ మెన్, ప్రైమ్ మినిస్టర్, అందరికీ ఒకటేలా తీసుకొస్తే ఆ లా వల్ల అందరికీ బెనిఫిట్స్ రావు. ఓకేనా, అందరికీ బెనిఫిట్స్ ఎందుకు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రైతు బంధు అనే ఒక లాని తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఓకేనా, ఒక రైతు బంధు అనే ఒక లా, అది అవసరం లేదు, ఒక లా తీసుకుందాం, ఏదో ఒక లా దట్ బెనిఫిట్స్ ద ఫార్మర్స్కి బెనిఫిట్ చేసే ఒక లా తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఆ లా అందరిపైన అప్లై అవుతుంది. దానివల్ల బిజినెస్ మ్యాన్ బెనిఫిట్ అవుతారా? కాదు. దానివల్ల ఫార్మింగ్ చేసే వాళ్ళు బెనిఫిట్ అవుతారా? అవుతారు. సో ఇక్కడ ఏంటంటే కొందరు మాత్రమే బెనిఫిట్ అవుతారు. ఒకటేలా అందరి కోసం తీసుకొస్తే కొందరు మాత్రమే బెనిఫిట్ అవుతారు. బెనిఫిషియల్ లాస్ తీసుకొస్తే, అర్థమవుతుందా? అగ్రికల్చర్కి రిలేటెడ్ లాస్ తీసుకొస్తే అగ్రికల్చర్ చేసే వాళ్ళే బెనిఫిట్ అవుతారు. బిజినెస్కి రిలేటెడ్ తీసుకొస్తే బిజినెస్ వాళ్ళే బెనిఫిట్ అవుతారు. కానీ అందరూ బెనిఫిట్ కాదు. ఒకటేలా అందరిపైన రుద్దడం కరెక్ట్ కాదు. ఓకేనా, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఓకేనా, అందరి పైన వర్తిస్తుంది కాబట్టి ఇది ఒక జనరల్ టర్మ్. ఇది ఒక జనరల్ టర్మ్. అండ్ ఇప్పుడు మనం 14 క్లాస్ 2 ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, 14 క్లాస్ 2 దట్ టాక్స్ అబౌట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 12th క్లాస్ ఉంది, ఇంకొకటి 5th క్లాస్ ఉంది. 12th క్లాస్ ఉంది, 5th క్లాస్ ఉంది. అయితే ఇప్పుడు మనం 12th క్లాస్ పేపరే 5th క్లాస్ వాళ్ళకి ఇస్తే 5th క్లాస్ వాళ్ళు పాస్ అవుతారా? కాదు, ఫెయిల్ అవుతారు. 12th క్లాస్ వాళ్ళు పాస్ అవుతారు. అండ్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్, 12th క్లాస్ తీసుకుందాం, 6th క్లాస్ తీసుకుందాం. 12th క్లాస్ పేపరే 12th క్లాస్కి ఇచ్చినాం, 6th క్లాస్కి ఇచ్చినాం. సో పాస్ అయ్యేది ఎవరు? 12th క్లాస్. ఫెయిల్ అయ్యేది ఎవరు? 6th క్లాస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు 12th క్లాస్ పేపర్ 12th క్లాస్కి ఇచ్చి 5th క్లాస్ పేపర్ 5th క్లాస్కి ఇస్తే 5th క్లాస్ వాళ్ళు పాస్ అవుతారు, 12th క్లాస్ వాళ్ళు కూడా పాస్ అవుతారు. సో ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉమెన్కి రిలేటెడ్ లా తీసుకొచ్చి మనం ఈ లా మెన్ పైన కూడా అప్లై అవుతుందంటే మెన్స్కి బెనిఫిట్స్ రావు, ఓన్లీ ఉమెన్స్కి బెనిఫిట్స్ వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక లా తీసుకొచ్చినాం, దానివల్ల ఉమెన్కి బెనిఫిట్స్ వస్తున్నాయి. అదే లా మెన్ పైన కూడా అప్లై చేయాలి అని అనుకుంటుంది గవర్నమెంట్. కానీ మెన్కి బెనిఫిట్స్ వస్తాయా? రావు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈక్వల్స్. ఇప్పుడు ఉమెన్కి అందరికి ఒక లా అండ్ ఇప్పుడు మెన్కి అందరికి ఒక లా, అంటే సెపరేట్ లాస్ రావాలి. అర్థమవుతుందా? ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. 12th క్లాస్ వాళ్ళందరికీ 12th పేపర్ ఇవ్వాలి అండ్ అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. 12th క్లాస్ వాళ్ళందరికీ 12th పేపర్ రావాలి, 5th క్లాస్ వాళ్ళందరికీ 5th క్లాస్ పేపర్ రావాలి. అంతేగాని 12th క్లాస్ పేపరే 5th క్లాస్ మీద కూడా రుద్దుతా అంటే కాదు. సో అదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ చెప్తుంది. అదేం చెప్తుంది? ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. అర్థమవుతుందా? 12th క్లాస్ వాళ్ళందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి. 12th క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్గా, వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఇవ్వండి. అండ్ 6th క్లాస్ వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఇవ్వండి. అంతేగాని 12th క్లాస్ పేపరే 5th క్లాస్ మీద, 5th క్లాస్ పేపరే 6th క్లాస్ పైన అలా ఉండొద్దు. అర్థమవుతుందా? 14 క్లాస్ 2 దిస్ టాక్స్ అబౌట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇట్ టాక్స్ అబౌట్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకేనా? Equals should be treated equally. And unequals should be treated unequally. అర్థమవుతుందా? ఇప్పుడు 12th క్లాస్ వాళ్ళందరినీ ఒకలాగా ట్రీట్ చేయాలి, 5th క్లాస్ వాళ్ళందరినీ ఒకలాగా ట్రీట్ చేయాలి. అంతేగాని 12th పేపరే దీని మీద రుద్దితే 5th క్లాస్ వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో మనకి పాస్ పర్సంటేజ్ కావాలంటే వీళ్ళకి సెపరేట్ పేపర్ రావాలి, వీళ్ళకి సెపరేట్ పేపర్ రావాలి. 12th క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయి, ఎందుకంటే వాళ్ళందరూ ఈక్వల్ కాబట్టి, వాళ్ళందరూ సమానంగా ఉన్నారు.
ఫిఫ్త్ క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయి, ఎందుకంటే వాళ్ళందరూ ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కాబట్టి. సో అండ్ వీళ్ళు వీళ్ళు వేరే కాబట్టి ఈ రెండు బ్యాచ్లని డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. అర్థమవుతుందా? వీళ్ళకి ఒక సెపరేట్ థింగ్ రావాలి, సెపరేట్ లా రావాలి, వీళ్ళకి ఒక సెపరేట్ లా టర్మ్స్ లో మాట్లాడుకుంటే వీళ్ళకి సెపరేట్ రావాలి, వీళ్ళకి సెపరేట్ రావాలి. అర్థమవుతుందా? ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ, అన్ఈక్వల్ షుడ్ బి ట్రీటెడ్ అన్ఈక్వల్లీ. ఇది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్, ఎందుకంటే ఇక్కడ మనం స్పెషల్గా ఈ బ్యాచ్ వాళ్ళకి ఇలా 12th క్లాస్ వాళ్ళకి 12th పేపర్ ఇవ్వాలి అంటే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం, అండ్ 5th క్లాస్ వాళ్ళకి 5th పేపర్ ఇవ్వాలి అని మనం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం. సో ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇది ఒక స్పెసిఫిక్ టర్మ్, ఇదొక స్పెసిఫిక్ టర్మ్, ఇదొక స్పెసిఫిక్ టర్మ్. ఓకే, ఇది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకేనా? ఇక్కడ ఒక రీజనబుల్ డిస్క్రిమినేషన్ వస్తుంది. రీజనబుల్ డిస్క్రిమినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సొసైటీలో చాలా కొందరు వెనుకబడిన వాళ్ళు ఉంటారు, కొందరు రిచ్ పీపుల్ ఉంటారు. సో ఇప్పుడు వెనుకబడిన వాళ్ళని కూడా మనం అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకు స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావాలి, వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావాలి. సో వాళ్ళ కోసమే మనం స్పెషల్ ప్రొవిజన్స్ ఎందుకు తీసుకుంటున్నాం? బికాస్ ఆఫ్ ది రీజనబుల్ డిస్క్రిమినేషన్. ఈ రీజనబుల్ డిస్క్రిమినేషన్ తోని మనం వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తున్నాం. రిచ్ వాళ్ళ కోసం మనం ప్రొవిజన్స్ తీసుకొస్తలేము, కానీ పూర్ వాళ్ళ కోసం కొంచెం ప్రొవిజన్స్ తీసుకొచ్చి మనం అప్లిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ రీజనబుల్ డిస్క్రిమినేషన్, కొద్దిగా రీజనబుల్ డిస్క్రిమినేషన్ ఉంది. ఎందుకు ఉంది? అది కూడా మన బెటర్ ఫ్యూచర్ కోసం ఉంది. ఎందుకంటే వీళ్ళని కూడా మనం అప్లిఫ్ట్ చేయాలి, వీళ్ళతో ఈక్వల్ చేయాలి కాబట్టి మనం స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకొస్తాం. ఓకేనా? దట్ ఈస్ వాట్ రీజనబుల్ డిస్క్రిమినేషన్. రీజనబుల్ డిస్క్రిమినేషన్ అర్థమవుతుందా? రీజనబుల్ డిస్క్రిమినేషన్, రీజనబుల్ డిస్క్రిమినేషన్, రీజనబుల్ డిస్క్రిమినేషన్. రీజనబుల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంది? ఒక 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 బాడీని మనం అప్లిఫ్ట్ చేస్తున్నాం. ఓకేనా? పూర్ పీపుల్ని అప్లిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? బికాస్ ఆఫ్ ది బెటర్ ఫ్యూచర్. బికాస్ ఆఫ్ ది బెటర్ ఫ్యూచర్, వాళ్ళకు కూడా బెటర్ ఫ్యూచర్ కావాలి కాబట్టి వాళ్ళ కోసం మనం స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకొస్తున్నాం. అదే రీజనబుల్ డిస్క్రిమినేషన్. రీజనబుల్ డిస్క్రిమినేషన్ కింద ఎగ్జాంపుల్స్ ఏంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ స్పెషల్ provisions for women against domestic violence. అర్థమవుతుందా? ఇప్పుడు ఉమెన్ చాలా మంది డొమెస్టిక్ వైలెన్స్ కి గురవుతారు కాబట్టి వాళ్ళ కోసం మనం స్పెషల్ ప్రొవిజన్ తీసుకురావాలి. ఎందుకు మెన్ కోసం తీసుకొస్తారు అంటే ఉమెన్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు, వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలి కాబట్టి మనం ఆ రీజనబుల్ డిస్క్రిమినేషన్ని అక్కడ తీసుకురావాలి. ఆ రీజనబుల్ డిస్క్రిమినేషన్ కూడా ఒక మంచి కొరకే యూజ్ చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ యాక్సెప్టెడ్. దిస్ ఈస్ యాక్సెప్టెడ్, దిస్ ఈస్ యాక్సెప్టెడ్, దిస్ ఈస్ యాక్సెప్టెడ్. ఓకేనా? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అగేన్స్ట్ ద డొమెస్టిక్ వైలెన్స్. ఇంకొకటి స్పెషల్ ప్రొవిజన్స్ against child labor. ఓకేనా? చిల్డ్రన్ ఉంటారు కదా, కొందరు ఫ్యాక్టరీస్లో ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తారు, వాళ్ళ ఫ్యూచర్ కొరకు కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్. ఇంకా కొన్ని రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి, ఇంకా కొన్ని రిజర్వేషన్ పాలసీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సీస్ ఎస్టీస్ ఉంటారుగా, వాళ్ళు హిస్టారికల్గా ఎకనామికల్గా చాలా వెనుకబడి ఉంటారు. సో వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కొరకు ఈక్వాలిటీని ఫేర్గా తీసుకురావాలి. ఓకేనా? ఈక్వాలిటీలో ఫెయిర్నెస్ కొరకు వీళ్ళని కూడా మనం తీసుకురావాలి, పైకి లేపాలి కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ రీజనబుల్ డిస్క్రిమినేషన్ మీన్స్. ఓకేనా? 14 క్లాస్ 2. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రోడ్ పైన వాక్ చేస్తున్న టైంలో పోలీస్ వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళారు స్టేషన్కి. అయితే నేను అడిగినప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేసారంటే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వలేదు, సరైన రీజన్స్ ఇవ్వలేదు. సో అదొక ఆర్బిట్రరీ యాక్షన్, నా ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తుంది కాబట్టి అదొక ఆర్బిట్రరీ యాక్షన్. అండ్ ఒక లా ఇంప్లిమెంట్ అయ్యే ముందు ఆ లా ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ లా కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి.
అర్థమవుతుందా? ఒక లా ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తేనే దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి, లేదంటే మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతాయి, అంతేగా, వైలేట్ అవుతాయిగా. సో ఆ ఫండమెంటల్ రైట్స్ని కాపాడుకోవడానికి ఆ లా ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ లా కొన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి. ఓకేనా? కొన్ని టెస్ట్ పాస్ అవ్వాలి. ఒకటి ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా, ఇంకొకటి రేషనల్ నెక్సెస్. ఒకటి ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా, ఇంకొకటి రీజనల్ నెక్సెస్. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, అదే లాస్ట్ క్లాస్ అంటున్నాం, లాస్ట్ మనం 12th క్లాస్ 5th క్లాస్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాంగా, అదే సేమ్ అదే విధంగా ఉంటుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ లా, గవర్నమెంట్ ఒక లాని తీసుకొచ్చింది టు ఇంక్రీజ్ ద పాస్ పర్సెంటేజెస్ ఇన్ ద స్కూల్లో పాస్ పర్సెంటేజ్ పెంచడానికి గవర్నమెంట్ ఒక లా తీసుకొచ్చింది. అయితే ఆ లా 10th క్లాస్ వాళ్ళని సెపరేట్ పేపర్ వాళ్ళకి, 5th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, అంటే మన స్కూల్లో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఎగ్జామ్ పేపర్స్ సెపరేట్ వస్తాయి కదా. అయితే ఇప్పుడు ఒకటే పేపర్ తీసుకుని అందరిపైన రుద్దితే ఒక క్లాసే, ఇప్పుడు 10th క్లాస్ పేపర్ తీసుకొచ్చి అందరిపైన రుద్దితే 10th క్లాస్ మాత్రమే పాస్ అవుతుంది, మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు. 10th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, 12th క్లాస్ వాళ్ళకి సెపరేట్, 9th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, అలా క్లాస్కి సెపరేట్ పేపర్స్ ఇస్తే పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. అర్థమవుతుందిగా, పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. అయితే ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే నువ్వు సెపరేట్ చేస్తున్న దానికి ఇంటెలిజెంట్ రీజన్ ఉందా లేదా. ఓకేనా? ఇక్కడ చెప్తున్నా చూడండి, 10th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, 9th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, 8th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్, 7th క్లాస్ వాళ్ళకి సెపరేట్ పేపర్. ఇలా సెపరేట్ పేపర్ ఇస్తేనే పర్సంటేజ్ పెరుగుతుంది, పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది, అంతేగా, పాస్ పర్సంటేజ్ పెరుగుతుంది. అదే ఒకవేళ 10th క్లాస్ పేపరే అందరిపైన రుద్దితే ఫెయిల్ పర్సంటేజ్ పెరుగుతుంది. మన గోల్ ఏంది? లా దేనికోసం వచ్చింది? టు ఇంక్రీజ్ ద పాస్ పర్సంటేజ్. సో ఏం చేయాలి? సెపరేట్ క్లాస్కి సెపరేట్ పేపర్ ఇవ్వాలి, మనం 10th క్లాస్ వాళ్ళని 9th క్లాస్ నుంచి డిఫరెన్షియేట్ చేస్తున్నాం, 9th ని 8th నుంచి అలా సెపరేట్గా పెడుతున్నాం అన్ని క్లాస్ని. సో ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే నువ్వు ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నావు, ఆ డిఫరెన్షియేట్ చేసిన విధానం ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తున్నాయా లేదా. ఓకేనా? ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయకపోతే ఓకే, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా పాస్ అయినట్టే. ఓకేనా? ఈ డిఫరెన్షియేషన్ ఉందిగా, మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాంగా, ఈ డిఫరెన్షియేషన్ ఆర్ క్లాసిఫికేషన్, ఈ క్లాసిఫికేషన్ క్లియర్ గా ఉండాలి, అండర్స్టాండబుల్, అర్థమయ్యే విధంగా ఉండాలి, ఆర్బిట్రరీనెస్ రావద్దు. ఆర్బిట్రరీనెస్ అంటే ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వడం, ఆర్బిట్రరీనెస్ రావద్దు. ఓకేనా? ఇది ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే నువ్వు డిఫరెన్షియేట్ చేసిన విధానంలో ఇంటెలిజెంట్ రీజన్ ఉండాలి. 10th క్లాస్ ని 9th క్లాస్ నుంచి ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తున్నావు, రీజన్ ఏంది, ఆ ఇంటెలిజెంట్ రీజనే ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. ఓకేనా? ఇది ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. ఇప్పుడు రేషనల్ నెక్సెస్ అంటే ఇప్పుడు నీ క్లాసిఫికేషన్ అండ్ నీ గోల్, ఇవి రెండిటి మధ్యలో రీజనబుల్ లింక్ ఉండాలి. రీజనబుల్ లింక్ అంటే ఈ క్లాసిఫికేషన్ ఇలా చేస్తేనే మన గోల్ అచీవ్ చేస్తాం. ఓకేనా? అదొక ప్రాపర్ లింక్ ఉండాలి. ఓకేనా? ఇలానే చేస్తే గోల్ అచీవ్ చేస్తామా? ఎస్, ఇలానే చేస్తే గోల్ అచీవ్ చేస్తాం. ఆ మధ్యలో ఉన్న లింక్ నే మనం ఏమంటాం? రీజనబుల్ లింక్ అంటాం. దీన్నే మనం ఏమంటాం? రేషనల్ రిలేషన్ అంటాం. రేషనల్ రిలేషన్. ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అంటే నువ్వు ఏ బేసిస్ పైన క్లాసిఫై చేసినావు, ఏ బేసిస్ పైన డిఫరెన్షియేట్ చేసినావు, ఆ డిఫరెన్షియేట్ చేసింది ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తున్నాయా లేదా. లేదు, వైలేట్ చేస్తలేవు అంటే ఈ టెస్ట్ పాస్ అయింది. నెక్స్ట్ రేషనల్ నెక్సెస్ అంటే ఆ ప్రాపర్ కనెక్షన్ ఉండాలి, క్లాసిఫికేషన్ కి అండ్ మన గోల్ కి ప్రాపర్ కనెక్షన్ ఉండాలి. సో గోల్ ఏంది? పాస్ పర్సంటేజ్ పెంచాలి, క్లాసిఫికేషన్ చేసినావు. సో ఇలా క్లాసిఫై చేస్తే గోల్ అచీవ్ చేస్తాం. దట్ ఈస్ రేషనల్ నెక్సెస్. దట్ ఈస్ వాట్ రేషనల్ నెక్సెస్ మీన్స్. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్,
ఈ టెస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాంగా, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అండ్ రేషనల్ నెక్సస్. ఆ టెస్ట్ 1951లో ఇంట్రొడ్యూస్ అయింది. 1951లో ఎఫ్ఎన్ బల్సారా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. ఈ కేసులో ఆ టెస్ట్ ఇంట్రొడ్యూస్ అయ్యింది. అండ్ ఇంకా 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు రిజల్ట్ ఏంది, ఫైనల్ జడ్జిమెంట్ ఏంది, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా అండ్ రేషనల్ నెక్సస్. ఈ 2 టెస్ట్ పాస్ అయితేనే ఆ లా ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తున్నట్టు. ఓకేనా, నెక్స్ట్ కేసు ఏంటంటే 1974లో జరిగిన ఈపి రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఓకేనా, ఈపి రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఏంది, డాక్ట్రిన్ ఆఫ్ ఆర్బిటరీనెస్. ఆర్బిటరీనెస్ అంటే ఏంది, ఆర్బిటరీనెస్ అదొక యాక్షన్ దట్ వయలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్. ఇప్పుడు పోలీస్ తను అరెస్ట్ చేసుకున్నారు వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ వ్యాలిడ్ రీజన్. సో అక్కడ నా ఫండమెంటల్ రైట్ వయలేట్ అయింది. సో అక్కడ అరెస్ట్ చేసిన విధానం ఒక ఆర్బిటరీనెస్. నా ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయ్యేటట్టు ఏదైనా యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ ని మనం ఆర్బిటరీనెస్ అంటాం. ఓకేనా, ఆర్బిటరీనెస్. అయితే ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే స్టేట్ యాక్షన్ లో ఎలాంటి ఆర్బిటరీనెస్ ఉండొద్దు. ఈ స్టేట్ అంటే ఏంటి అనేది మనం ఆర్టికల్ 12 లో డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ యు డిడ్ంట్ వాచ్, గో అండ్ వాచ్ దట్. ఓకేనా, స్టేట్ యాక్షన్ లో ఈ ఆర్బిటరీనెస్ ఉండొద్దు. ఆర్బిటరీనెస్ ఉంటే ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతాయి. ఓకేనా, దిస్ ఇస్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ఈపీ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ కేస్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కేసు ఏంది, 1978లో జరిగిన మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. This case also influenced Article 14 as EP Royappa versus State of Tamil Nadu case has influenced. దానిలాగానే ఈ కేసు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఈ కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే స్టేట్ షుడ్ ప్రొవైడ్ valid reasons for its actions. అయితే మనం హిస్టారిక్గా వెళ్తే ఏం జరిగిందంటే మేనకా గాంధీ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉంటుండే. తను ఫారిన్ వెళ్దామని పాస్పోర్ట్ అప్లై చేసుకుంది. ఫస్ట్ ఏం చేసిరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పాస్పోర్ట్ని యాక్సెప్ట్ చేసి పాస్పోర్ట్ ఇచ్చిర్రు, అంటే ఆన్లైన్లో ఇచ్చిర్రు. ఓకే, దాని తర్వాత ఏమైందంటే ఆ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఆ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసింది. అయితే మేనకా గాంధీ ఏం చేసింది, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయింది. బికాస్ తన ఆర్టికల్ 21 అది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుందిగా, అది వయలేట్ అయింది. అండ్ ఆర్టికల్ 14 కూడా వయలేట్ అయిందని సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది, స్టేట్ యాక్షన్ అలా ఉండొద్దు, వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ వ్యాలిడ్ రీజన్స్ అలా చేయొద్దని మన సుప్రీంకోర్టు చెప్పింది. ఓకేనా, వ్యాలిడ్ రీజన్స్ ప్రొవైడ్ చేయాలి. నువ్వు పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినావు, అది ఎందుకు చేసినావు, యాజ్ ఎ సిటిజన్గా ఐ హ్యావ్ ద రైట్ టు ట్రావెల్ అబ్రాడ్, ఐ హ్యావ్ దట్ రైట్. అండ్ ఒక ఆర్బిటరీ యాక్షన్ అది, ఎందుకంటే మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినాయి. బికాస్ నా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయడం ద్వారా ఆమె అబ్రాడ్కి వెళ్ళలేకపోయింది. సో ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినాయి. సో దాంట్లో జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే స్టేట్ తన యాక్షన్స్కి వ్యాలిడ్ రీజన్స్ ఇవ్వాలి. ఆ పని ఎందుకు చేసింది దానికి రీజన్స్ ఇవ్వాలి. ఓకేనా, ఈ కేసు ద్వారా ఏమొస్తుంది, రీజనబుల్నెస్. అండ్ నో ఆర్బిటరీ యాక్షన్. ఆర్బిటరీనెస్ అంటే ఏంది తెలుసుగా, మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయ్యేటట్టు ఏదైనా యాక్షన్ చేస్తే ఆ యాక్షన్ని మనం ఆర్బిటరీ యాక్షన్ అంటాం. సో దీస్ కేస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ద ఆర్టికల్ 14. ఈ కేసు గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా ఆర్టికల్ 14 ఏం చెప్తుందో అది డిస్కస్ చేద్దాం. ఒకసారి లాస్ట్గా ఆర్టికల్ 14 ఏం చెప్తుంది,
ఇట్ టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీలో ఫెయిర్నెస్ ఉండాలి. ఈక్వాలిటీలో ఫెయిర్నెస్ ఉండాలి. ఫెయిర్నెస్ అంటే డిస్క్రిమినేషన్ లేకపోవడం. ఓకేనా? అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి, అందరి నీడ్స్ని ఫుల్ఫిల్ అయ్యేటట్టు లాస్ తీసుకురావాలి, అందరినీ కాపాడాలి. ఓకేనా? దట్ ఈస్ వాట్ ఫెయిర్నెస్ మీన్స్. ఓకే, ఒక లా ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవాలంటే ఆ లా 2 టెస్ట్ పాస్ అవ్వాలి. 2 టెస్ట్స్. ఓకేనా? పాస్ అవ్వాలి. ఒకటి ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా, ఇంకొకటి రేషనల్ నెక్సస్. అండ్ ఇంకొకటి స్టేట్ యాక్షన్లో ఇక్కడ ఆర్బిటరీనెస్ ఉండొద్దు. అండ్ స్టేట్ యాక్షన్ షుడ్ బి రీజనబుల్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 14. మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఆర్టికల్ 14 క్లాస్ 1 ఇస్ అ నెగటివ్ అప్రోచ్. ఇది నెగటివ్ అప్రోచ్. ఎందుకంటే అందరి కోసం ఒకటి లానే తీసుకొస్తుంది, ఆ లా అందరిపైన అప్లై అవుతుందని చెప్తుంది. బట్ మన అందరి నీడ్స్ వేరే వేరే ఉంటాయి. ఓకేనా? నా అవసరం వేరే, మీ అవసరం వేరే, మీరు ఏ సిచ్యువేషన్ ఉంటారో, మీ స్టేటస్ ఎలాంటిదో, మీకు ఎలాంటి లా కావాలి, నాకు ఎలాంటి లా కావాలి, అలా డిఫరెన్షియేట్ చేస్తేనే మనకు బెనిఫిట్స్ అవుతాయి. అంతేగాని ఒకటిలా తీసుకొచ్చి అందరిపైన రుద్దితే అది కరెక్ట్ కాదు. సో ఆర్టికల్ 14 క్లాస్ 1 ఇస్ ఎ నెగటివ్ అప్రోచ్. ఆర్టికల్ 14 క్లాస్ 2 ఇది పాజిటివ్ అప్రోచ్. ఎందుకంటే మనకు సెపరేట్ నీడ్స్ ఉంటాయి, సో సెపరేట్ లాస్ రావాలి. ఆర్టికల్ 14 క్లాస్ 2 అదే చెప్తుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఓకేనా? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్, స్పెషల్ ప్రొవిజన్ ఫర్ చిల్డ్రన్. మన నీడ్స్ వేరే వేరే ఉంటాయి కాబట్టి మనకు లాస్ వేరే వేరే కావాలి. ఆర్టికల్ 14 క్లాస్ 2 అదే చెప్తుంది. సో ఆర్టికల్ 14 క్లాస్ 2 ఇస్ అ పాజిటివ్ అప్రోచ్. Okay friends, this is all about article 14. In our next class we are going to know about the case Menaka Gandhi versus Union of India, which happened in 1978. Thank you friends.